మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగారంలో వేల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు మల్లారెడ్డి. కారు గుర్తుకు ఓటేసి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలో 40 సమస్యలు తీసుకొచ్చిందని మల్లారెడ్డి మండిపడ్డారు. జరగండి అన్న పాంప్లెట్ చేయండి. అన్న జరగదు కాలనీ నాగారం మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో మేమంతా కూడా మా జగన్ అన్న కానీ మా శ్రీధర్ ప్రెసిడెంట్ కానీ శ్రీనివాస్ ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఊరికి పోయినా ఏ కాలనీకి పోయినా, ఎందుకంటే మనం నాగారం అన్ని రకాలు కూడా 15-20 కోట్లతోటి మనం డెవలప్ చేసినాం. ఎక్కడ లేని విధంగా స్టామ్ వాటర్ కోసం పైప్ లైన్ కూడా ఇచ్చినాం. ఇవన్నీ కూడా కరెంటు పనులు చేసినాం, నీళ్ళ పని చేసినాం. మన కేసీఆర్ గారు వాటర్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, మంచి రోడ్లు వేపించిండు, స్టామ్ వాటర్ పైప్ లైన్ ఇప్పించిండు 8 కోట్లతోటి. ఇవన్నీ చేసిన ఘనత మనది. కాబట్టి మనకే ఆదరణ ఉన్నది. నాగారం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మేము బీఆర్ఎస్కి వేస్తాం, కాంగ్రెస్కు వెయ్యం. ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేసింది? వాళ్ళకి కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు కూడా లేదు. వాళ్ళు ఏం చేయలేదు. 10 ఏళ్ళ ముందున్నప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు 4-5 నెలల సంది మొత్తం నానా భీమత్సం చేసి ఇచ్చిపెట్టారు. 5 నెలల్లో 50 రకాల ప్రాబ్లమ్స్ వచ్చింది. ఒక పింఛన్ సరిగా పడతలేదు, ఒక నీళ్లు సరిగా వస్తలేదు, ఒక కరెంటు సరిగా వస్తలేదు, ఒక రోడ్లు సరిగా వస్తలేదు. ఒక్క దినం వాన పడితే 16-17 మంది చచ్చిపోయారు. అంతా ఒక దినమంతా కరెంటు బంద్ అయింది. వాళ్ళ పరిపాలన అట్లుంది. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, ఏం వస్తలేదు, పరిపాలన వస్తలేదు. రాజకీయం వాళ్ళు దాదాగిరి చేస్తారు, గుండాగిరి చేస్తారు, కూలగొడుతున్నారు, కానీ పరిపాలన చేస్తలేరు. ఉన్న సర్వేలని చెప్తున్నాయి. మా క్యాండిడేట్ భారీ మెజార్టీతో